జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. నా గురువులైన తటవర్తి దంపతులకు కోటి కోటి ప్రణామములు. అలాగే జూమ్లో ఉన్న వారందరికీ ఆత్మ ప్రణామములు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీఎంసీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. టీఎంసీ ఛానల్ ద్వారా ప్రతిరోజు 11 గంటల నుండి ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని అందుకుంటున్నాము. ఈరోజు జ్ఞానదాత కవిత మేడం. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. ఈరోజు టాపిక్ నవవిధ ధర్మాలు. మాస్టర్స్ అందరూ విందాం మాస్టర్స్, జ్ఞానాన్ని నేర్చుకుందాం మాస్టర్స్. వెల్కమ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అలానే స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. జూమ్లో ఉన్న మీ అందరికీ, అలానే యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఎంతో చక్కగా అద్భుతంగా టీఎంసీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు అనేటివి ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగా పత్రిజీ ప్రబోధాలు, పత్రిజీ కాన్సెప్ట్స్ అని చక్కగా ఎందుకంటే మన గురువు గారు ఇచ్చిన నాలెడ్జ్ అనేది అల్టిమేట్ కాబట్టి, సో ఆ నాలెడ్జ్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రసన్న లక్ష్మి మేడం అండ్ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు నవవిధ ధర్మాలు పత్రి సార్ చెప్పిన చక్కటి కాన్సెప్ట్. అసలు ధర్మం గురించి మనకి మన పురాణాల్లో కావచ్చు, మన హిందూ సాంప్రదాయంలో కావచ్చు, మన హిందూ సాంప్రదాయం అనే కాదు ప్రతి మతంలో కూడా ధర్మం గురించే వివరించబడింది. ఎందుకంటే సో మానవ మనుగడ ముందుకు సాగాలన్నా, సో మరి మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా కానీ ధర్మబద్ధమైన జీవనం ఉంటేనే ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఉంటుంది. ఎప్పుడైతే అధర్మ మార్గంలో ఉంటారో వారికి ఆధ్యాత్మిక పురోగతి అనేది ఉండదు. సో ఆధ్యాత్మిక పురోగతి కుంటుపడుతుంది. ఎవరైతే ధర్మ మార్గంలో జీవిస్తారో వారికి మాత్రమే ఆధ్యాత్మిక పురోగతి ఉండి చక్కగా వారి యొక్క ఆత్మ ప్రయాణం అనేది అద్భుతంగా సాగుతుంది. మరి ధర్మం అంటే ఏంటి? సో ధర్మం అంటే ఏంటి అంటే ఇదేదో ఒకే మతానికి సంబంధించింది కాదు. ప్రతి ఒక్క మానవుడు పాటించవలసిన ఒక కర్తవ్యం. సో దీన్ని నియమం అనుకోవచ్చు, కర్తవ్యం అనుకోవచ్చు. అలానే ఒక మానవత్వాన్ని ప్రతిబింబించేది ధర్మం అంటే. మరి ధర్మం అనేది ఇది ఉత్తమమైన గుణం. సో జీవితంలో ప్రతి ఒక్క మానవుడు పాటించే ఉత్తమమైన గుణం ఏంటంటే ధర్మం అని చెప్తున్నారు. మరి ధర్మానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు మనందరికీ తెలుసు. సో ఎందుకంటే ధర్మాన్ని కర్తవ్యం అన్నాం. మరి కర్తవ్యం అంటే ఏంటిది? సమాజంలో మనం ఏ విధంగా ఉన్నాము, ఒక తండ్రిగా మన కర్తవ్యం, అలానే తల్లిగా మన కర్తవ్యం, ఉపాధ్యాయుడిగా మన కర్తవ్యం, విద్యార్థిగా మన కర్తవ్యం. సో అంటే ఎవరి కర్తవ్యం వాళ్ళు సక్రమంగా నిర్వహించడమే ధర్మం అని ఇక్కడ చెప్పుకోవచ్చు. అలానే మనకి ఇంకా విశ్వ నియమం ఏం చెప్తుంది ధర్మం అంటే? ధర్మం అనేది ఇక్కడ ప్రపంచంలో సామరస్యాన్ని మరి మంచి చెడుల సమతుల్యతను సమతుల్యతను కాపాడే ఒకానొక ఉత్తమమైన గుణం అని చెప్తున్నారు. సో మంచి చెడుల మధ్యలో ఆ సమతుల్యతను కాపాడే గుణమే ఈ ధర్మం అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇది విశ్వ నియమం ప్రకారం. మనకి పత్రిసారి ఏం చెప్తారు? ధర్మం అంటే ఏదైతే మంచో, ఏదైతే మనం చెయ్యగలిగిన పనో అది ధర్మం అని చెప్తూ ఉంటారు. మరి ప్రపంచంలో రకరకాల ధర్మాలు ఉన్నాయని మనకి పత్రిసారి చెప్తున్నారు. ఎలా అంటే సో ధర్మాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఇప్పుడు తల్లి ధర్మం పిల్లవాడిని చక్కగా చూసుకోవడం. తండ్రి ధర్మం ఏంటి? సో సంపాదన చక్కగా మంచి సంపాదన సంపాదించి అక్కడ పిల్లల్ని కుటుంబాన్ని పోషించడం, అది తండ్రి ధర్మం. అలానే ఉపాధ్యాయుడి ధర్మం ఉపాధ్యాయుడికి ఉంటుంది. అలానే ఒక ఇంట్లో పనిచేసే ఆ పనమ్మాయికి ఆ పని చేయడం అనేది ఆమెది ధర్మము. అలానే ఒక సంస్థను నడిపించే ఒక జనరల్ మేనేజర్ ఉంటే ఆ మొత్తం సంస్థనంతా కూడా సక్రమంగా నడిపించడం ఆయన యొక్క ధర్మం. ఇలా రకరకాలుగా ధర్మం అనేది ఉంటుంది. మరి అసలు ధర్మం అంటే ఏంటిది? ధర్మం కన్నా గొప్ప పదమే లేదు మనకి. సో తెలిసి ఏం చెప్తున్నారు ఇక్కడ? మరి ధర్మం లేకపోతే మనము ఏ విధంగా ఉంటాము ఈ భూమి పైన అని అంటే, ధర్మం లేకపోతే మొత్తం జీవితం అంతా కూడా, మానవ జీవితం అంతా కూడా అస్తవ్యస్తం అవుతుంది అని చెప్తున్నారు.
మరి ధర్మం లేకపోతే ఏముంటుంది? అధర్మమే ఉంటుంది. కాబట్టి సో అధర్మం ఏమిస్తుంది? అభాగ్యాన్ని ఇస్తుందంట, దుఃఖాన్ని, బాధని, ఇవన్నీ కూడా అధర్మం ఇస్తుంది. మరి ధర్మం ఏమిస్తుందంటే సౌభాగ్యాన్ని ఇస్తుందంట. సో మనం సౌభాగ్యం కావాలి, మనము చక్కగా సకల సంతోషాలతో ఉండాలి అంటే ధర్మబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అవన్నీ మనకు లభ్యమవుతాయని చెప్తున్నారు. చూడండి, సో అభాగ్యాన్ని ఇస్తుందంటే అధర్మంలో ఉన్నప్పుడు ఒక అతను ఒక పని చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి ఇప్పుడు సమాజంలో, దొంగతనాలు కానీ లేకుంటే సో హత్యలు, ఇంకా హత్యాకాండాలు ఎన్నో జరుగుతున్నాయి. మరి వాళ్ళన్నీ చేసిన తర్వాత సంతోషంగా ఆనందంగా ఉంటున్నారా? లేదు కదా. ఆ దొంగతనం చేసిన తర్వాత ఆయనకి ఎంత భయం ఉంటుందంటే ఎవరైనా వచ్చి పట్టుకుంటారేమో అని టెన్షన్. సో తను దొంగతనం చేసిన సంపాదనతో కూడా సుఖంగా జీవించలేడు. సో ఎప్పుడూ కూడా లోపల భయంతోనే ఆ జీవితం అనేది గడుస్తుంది. కాబట్టి అక్కడ సంతోషం, ఆనందం అనేది ఉండదు. అదే ధర్మబద్ధంగా జీవించినప్పుడు, ధర్మబద్ధంగా సంపాదించుకున్నప్పుడు ఆనందంగా మన ఇంట్లో మనం ఉండి ఎంతో సంతోషంగా జీవితం గడుపుతూ ఉంటాము. సో అందుకోసమే ఇక్కడ పత్రి సార్ ఏం చెప్తున్నారంటే, సౌభాగ్యం కావాలంటే ధర్మం కావాలి. సో అసౌభాగ్యం కావాలంటే అధర్మ జీవనంలో గడిపితే అసౌభాగ్యం వస్తుంది. సో ధర్మబద్ధ జీవనం వల్ల సౌభాగ్యం వస్తుంది అని చెప్తున్నారు. సౌభాగ్యం కావాలంటే సౌభాగ్యంలో ఉండి తీరాలి అంటే సో ధర్మంలో ఉండాలి అని చెప్తున్నారు. మన జీవితాల్లో అభ్యుదయం కావాలన్నా కానీ, మనం ప్రగతి పథంలో నడవాలన్నా కానీ, ఉండాలన్నా కానీ, సౌఖ్యం కావాలన్నా కానీ, ఆనందం అన్నా కానీ, ఏది కావాలన్నా కానీ అన్నిట్లో కూడా అవన్నిట్లో భాగ్యమే ఉంటుంది. మరి ఆ భాగ్యంలో ఉండాలంటే మన యొక్క జీవితం అనేది ధర్మబద్ధంగా ఉండాలని మనకి పత్రి సార్ చెప్తున్నారు. మరి మనకి ధర్మాల్లో మనకి 9 రకాలు చెప్పారు పత్రి సార్. సో ధ్యాన ధర్మం, అహింసా ధర్మం, మిత్ర ధర్మం, కరుణా ధర్మం, శాంత ధర్మం, దేహ ధర్మం, స్వాధ్యాయ ధర్మం, వినయ ధర్మం, దాన ధర్మం. మరి అన్నిటికంటే ఉత్తమమైన ధర్మం ఏంటంటే ఇక్కడ ధ్యాన ధర్మం అని చెప్తున్నారు. సో కాబట్టి మనము ఈ ధ్యాన ధర్మము ఒక్కటి పాటిస్తే మిగిలిన 8 ధర్మాలన్నీ కూడా ఆటోమేటిక్ గా అవి సో మనము పాటించగలుగుతాం. ఎందుకంటే ధ్యానం వల్ల మనకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడు మనము ఆ హింసా మార్గాన్ని వదిలిపెడతాము. సో కాబట్టి అహింసా ధర్మంలో ఉంటాము. సో ఎప్పుడైతే అహింసా ధర్మంలో ఉంటామో సో మనకి అన్ని జీవుల పైన మిత్రత్వం అనేది కలుగుతుంది. సో కాబట్టి మిత్ర ధర్మంలో కూడా ఉండగలుగుతాం. సో మిత్ర ధర్మంలో ఉన్నప్పుడు సో ఆటోమేటిక్ గా కర్ణ ధర్మంలో ఉంటాం. ఎందుకంటే సో ఏ జీవిని చూసినా, ఏ వ్యక్తిని చూసినా అందరి పైన ఆ కరుణ అనేది మనలో కలుగుతుంది. సో ఈ కరుణా ధర్మం పాటించినప్పుడు ఆటోమేటిక్ గా మనం శాంతంగా ఉంటాము. సో ఆ శాంత ధర్మాన్ని కూడా పాటిస్తాము. మరి ఈ శాంత ధర్మాన్ని పాటించినప్పుడు దేహ ధర్మాన్ని కూడా పాటిస్తాం కదా. సో ఎందుకంటే దేహానికి ఏం కావాలి, ఎలాంటి ఆహారం కావాలి, సో హింసా మార్గంతో ఉన్న ఆహారం తినము. అలానే సో ఎప్పుడు కూడా దేహాన్ని ఎలా అంటే ఒక మన స్నేహితుల్లాగా చూసుకుంటూ చక్కగా దేహానికి సమయానికి నిద్ర కావాలన్నప్పుడు నిద్రపోతాము, ఆకలిస్తే ఆహారం ఇస్తూ ఉంటాము, అలానే మురికిగా ఉంటే చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉంటాం. ఇలా దేహ ధర్మాన్ని పాటిస్తాం. అలానే ఇవన్నీ ధర్మాలు పాటించినప్పుడు జ్ఞానం కావాలి అని అనిపిస్తుంది కాబట్టి అప్పుడు స్వాధ్యాయ ధర్మంలో ఉంటాం. సో ఇవన్నీ పాటించాలంటే మనకి జ్ఞానం కావాలి. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? సో మనకి ధ్యానం చేస్తే వస్తుంది, కానీ మనకి అందరికీ కూడా అంతటి స్థితి ఉండకపోవచ్చు. కాబట్టి మనకి ఏకైక మార్గం జ్ఞానం కావాలి అంటే స్వాధ్యాయం. సో కాబట్టి స్వాధ్యాయ ధర్మంలో ఉంటాము. సో ఇవన్నీ పాటించినప్పుడు ఆటోమేటిక్ గా మనం అందరితో కూడా వినయంగా ఉంటూ వినయ ధర్మాన్ని పాటిస్తూ ఉంటాం. సో అలా వినయ ధర్మాన్ని పాటించినప్పుడు సో మనకి తోటి వ్యక్తులు ఎలాంటి అంటే వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కానీ ఏది కావాలంటే అది మనం మన దగ్గర నుంచి వారికి ఇస్తాం. అలా దాన ధర్మంలోకి వస్తాము. అలా ఒక్క ధర్మాన్ని పాటిస్తే రిమైనింగ్ 8 ధర్మాలన్నీ కూడా 8 ధర్మాలన్నీ కూడా మనకి ఆటోమేటిక్ గా వస్తాయని మనకి పత్రి సార్ తెలియజేస్తున్నారు. ఫస్ట్ ధ్యాన ధర్మము, అహింసా ధర్మము, మిత్ర ధర్మము, కరుణా ధర్మము, శాంత ధర్మము, దేహ ధర్మము, అలానే స్వాధ్యాయ ధర్మము, వినయ ధర్మము, లాస్ట్కి వచ్చి దాన ధర్మము. సో కాబట్టి అన్ని ధర్మాలను పాటించాలంటే ముందు పాటించవలసింది ధ్యాన ధర్మము. సో మరి
ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే సరి అయినది. ఏది సరికానిదో అది అధర్మం అని మనకు ప్రతిసారి చెప్తున్నారు. ప్రతి దాంట్లో కూడా. సో, మనము ఇక్కడ ధ్యానం చేస్తున్నాం. సరి అయిన ధ్యానం చేస్తున్నామా లేదా? ఎందుకంటే కళ్ళు మూసుకొని కూర్చొని వేలులో వేలు పెట్టుకొని కాలు క్రాస్ చేసుకొని కూర్చొని మనము అది ధ్యానం అంటే కాదు. సరి అయిన ధ్యానం. సరిగ్గా మనం శ్వాసను గమనిస్తూ మనం ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్‌గా మనోశూన్య స్థితి ఏర్పడుతుంది. అదే సరి అయిన ధ్యానం. మరి అలా చేస్తున్నామా లేదా? సో, అందరిలో వెళ్లి మనం కూడా ధ్యానం చేస్తున్నామని కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చుంటున్నామా? సో, కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఏదైతే సరి అయిందో అదే ధర్మం అంటున్నారు. సో, అహింసా మార్గంలో కూడా మనం అహింస అని చెప్తున్నాం. మరి ఏ జంతువుని హింసించట్లేదు. కానీ మానసికంగా మనలో ఎన్నో ఆలోచనలు, ప్రవృత్తితో కూడిన ఆలోచనలు వస్తున్నాయా? తోటి వ్యక్తి గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాము? హింసాపూర్వకంగా ఆలోచిస్తున్నామా? లేకుంటే ప్రేమపూర్వకంగా ఆలోచిస్తున్నామా? స్నేహపూర్వకంగా ఆలోచిస్తున్నామా? ఏది సరి అయింది? ఎప్పుడైతే మనం ప్రేమపూర్వకంగా, స్నేహపూర్వకంగా వారి యొక్క ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలో కూడా హింస లేకుండా ఉండడమే అహింస ధర్మము. అంటే సరి అయినది. సో, నేను ఏ జంతువును చంపట్లేదు, ఏ జంతువుకు హాని చేయట్లేదు. సో, కాబట్టి నేను అహింసా ధర్మంలో ఉన్నానంటే కాదు. సో, ఏది సరి అయింది? మనం మానసికంగా కూడా సరిగ్గా ఉన్నామా లేదా? అదే సరి అయినది. సో, ప్రతి దాంట్లో కూడా సో, ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకోసమే మనకి గౌతమ బుద్ధుడు అష్టాంగ మార్గంలో సరి అయిన దృక్పథాలు, సరి అయిన కోరికలు, సరి అయిన కర్మలు, సరి అయిన జీవన భృతి, సరి అయిన వ్యవహార శైలి, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానం అని మనకి బోధించాడు అష్టాంగ మార్గంలో. సో, ఎందుకు సరి అయినదని చెప్పారు? సో, అక్కడ అష్టాంగ మార్గంలో ధర్మం గురించి సరి అయిన దాన్నే ధర్మం అంటారని వివరించారు. సో, గౌతమ బుద్ధుడు 8 సరి అయిన ధర్మాల గురించి చెప్పాడని చెప్తున్నారు. మరి నిశ్శబ్దం అంటే నిశ్శబ్దంగానే ఉండాలి. సో, ధ్యానం అంటే ధ్యానంలోనే ఉండాలి. సో, అంతేకాని నిశ్శబ్దం అంటే నోటిలో నుంచి ఏ శబ్దం చేయకుండా, చేతులతోని ఏ శబ్దం చేయకుండా మానసికంగా ఎన్నో ఆలోచనలతోని అంతరంగా ఎంతో శబ్దంతో ఉండడం అనేది అది నిశ్శబ్దం కాదు అని అంటున్నారు. సో, కాబట్టి ఫ్రెండ్స్ సో, మనము అన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా సరి అయినదే ఎంచుకోవడమే ధర్మం అని చెప్తున్నారు. సో, మరి ఒక్కొక్క ధర్మాన్ని గురించి ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి ధర్మము ధ్యాన ధర్మం. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న యుగంలో, ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న సమాజంలో సో, ఇది అత్యంత ముఖ్యమైనది అని చెప్తున్నారు ధ్యాన ధర్మం. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు ఆచరించి తీరాల్సిన ధర్మం అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కాంపిటీషన్ అనేది పెరిగింది. ఉద్యోగంలో కావచ్చు, లేకుంటే విద్యార్థులకు విద్యలో కావచ్చు, ఎడ్యుకేషన్‌లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మనకి సో, కాంపిటీషన్ అనేది పెరిగింది కాబట్టి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిన ధర్మం అని చెప్తున్నారు. సో, నవవిధ ధర్మాల్లో అతి గొప్పనైన ధర్మం ఇదే అని చెప్తున్నారు. సో, మొదట ధ్యాన ధర్మమే. ధ్యాన ధర్మం కోసము సో, మనము సార్ ఏం చెప్తున్నారంటే ఎన్నో ధ్యాన మహాచక్రాలను ఆహ్, అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అన్నిటికంటే గొప్పది ధ్యానం. ఈ ధ్యానం తెలిస్తే మిగిలినవన్నీ కూడా మనకు అర్థమవుతాయని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన ధర్మంలో ఉండి తీరాలి అని చెప్తున్నారు. సో, పిఎస్ఎస్ఎంలో ఎప్పుడూ కూడా పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఈ ధ్యానం చేస్తూనే ఉంటారు. వారి యొక్క శక్తిని మరి వారి యొక్క బలం ఏంటి అంటే ధ్యానమే అని చెప్తున్నారు. అవునే అంతే కదా! మన శక్తి అనేది మనకు అనంతంగా మనము గ్రహించగలుగుతున్నామని అంటే ఇప్పుడున్న స్థితిలో మనం ఈ విధంగా అనర్గళంగా సో, అందరం కలిసి మాట్లాడగలుగుతున్నాము. ఎంతో జ్ఞానాన్ని మనం స్వీకరించగలుగుతున్నాము అనంటే దానికి అంతటికి కారణం ఏంటి? ధ్యానమే. కాబట్టి ఆ ధ్యానం ద్వారా మనకి ఆ శక్తి అనేది రావడం జరిగింది. ఆ విశ్వమయ ప్రాణశక్తి దాని ద్వారా మనకి అవగాహన శక్తి పెరిగింది. అవగాహన శక్తి వల్ల మనకి ఆ జ్ఞానం అనేది అంతా కూడా మనకు అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్‌కి శక్తి ఏంటంటే ధ్యానమే అని చెప్తున్నారు. అంతేకాని మనం ధ్యాన ప్రచారం చేస్తున్నాము. సో, నేను ధ్యానాన్ని బోధిస్తున్నాను. నాకు ధ్యానం అవసరం లేదు. దీని వల్లనే అనంతమైన శక్తి వస్తుందంటే అదేమీ కాదు అంటున్నారు. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఎప్పుడూ కూడా ధ్యానం చేస్తూనే ఉండాలి. అదే మన యొక్క శక్తి అని చెప్తున్నారు. అదే మన భాగ్యము అని తెలియజేస్తున్నారు. అదే మన యొక్క సంతోషము, అదే మన యొక్క ఆనందం అని తెలియజేస్తున్నారు. ఎవరైతే ధ్యానం తెలియదో వారు
సో ధ్యాన మార్గం అంటే తెలియదో వారందరూ కూడా అభాగ్యులే అని చెప్తున్నారు. ఎందుకంటే వారు అజ్ఞానంలో ఉంటారు. సో ఎప్పుడైతే ధ్యానం తెలియాలని రోజులు మనమందరము కూడా సో ఆ భౌతిక ప్రపంచంలోనే భౌతిక ప్రపంచంలో మన పెద్దలు చెప్పిందే సత్యం అనే భావంలో జీవిస్తూ మనం బ్రతికాం. సో మనము ఈ భక్తి భావంలో జీవిస్తేనే మనకి అంతా కూడా వస్తుందని ఆ భక్తి భావం కూడా కరెక్ట్ గా చెయ్యం. ఎందుకంటే దేవుడికి దండం పెట్టాలంటే కళ్ళు మూసుకుంటాం, మన ఆలోచన ఎక్కడో ఉంటుంది. సో అక్కడ పరిస్థితి అక్కడ దేవుడి రూమ్ లో ఉండదు, గుడికి వెళ్ళినప్పుడు టెంపుల్లో ఉండదు. సో ఈ విధంగా మన యొక్క ఆలోచన విధానం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో చక్కగా టెంపుల్కి వెళ్ళినప్పుడు మన యొక్క ధ్యాస అంతా కూడా అక్కడ ఆ ఏకాగ్రత అనేది అక్కడ కేంద్రీకృతమై ఉంటుంది. సో టెంపుల్కి వెళ్ళినా లేకుంటే ఎక్కడ ఏ పని చేస్తున్నా కానీ మన ధ్యాస అంతా కూడా ఆ పని పైనే ఉంటుంది. అందుకోసమే ధ్యానం అనేది ఉత్తమమైనది అని చెప్తున్నారు. ధ్యానం లేనివాడు అభాగ్యుడు అని చెప్తున్నారు. సో ప్రతి మానవుడికి కష్టాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా నాకు కష్టాలను పోగొట్టుకోవాలన్నా, దుఃఖాలు తొలగిపోవాలన్నా, అంటే తొలగిపోతాయంటే కాదు, అవగాహన పెరుగుతుంది. ఆ కష్టాన్ని ఏ విధంగా మనం దాటగలము, ఆ దుఃఖాన్ని ఏ విధంగా దాటగలము అనే అవగాహన, ఆ జ్ఞానం అనేది మనకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యానాన్ని పాటించాల్సిందే అని చెప్తున్నారు. మళ్ళీ అలానే ఇంకా ఇక్కడ నేను పెద్ద ఎమ్మెల్యేని, పెద్ద విద్వాంసుని, అలానే పెద్ద యోగిని, సో నాకు ధ్యానం అవసరం లేదంటే ఇక్కడ కుదరదు అని చెప్తున్నారు. ఎంత విద్వాంసుడైనా, ఎంత జ్ఞాని అయినా, ఎంత ఎమ్మెల్యే అయినా, ఎంత గొప్ప సో ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కానీ ఎవ్వరికైనా ధ్యానం అవసరమే అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా నిత్య ధ్యాన సాధన చేయాల్సిందే అని చెప్తున్నారు. సో కాబట్టి ఈ అన్నిటికన్నా ఉత్తమమైన ధర్మం ధ్యాన ధర్మము, దాని తర్వాతనే మిగతా ధర్మాలు. కాబట్టి కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పారు, నువ్వు ఏవేవో ధర్మాలు పెట్టుకున్నావు, అది ధర్మము ఇది ధర్మం అని, కానీ అన్ని ధర్మాల్లో పక్కన పెట్టు ముందు. సో అన్ని ధర్మాలను పరిత్యజించు, పూర్తిగా వదిలిపెట్టు. సో నువ్వు భగవద్గీతలో కృష్ణుడి పాత్ర ఏంటి అంటే ఇక్కడ వేదవ్యాస మహర్షి మనకి చెప్పినట్టు సో పామర జనానికి పండిత జనానికి కలిపి ఇచ్చిన సందేశం అట. ఇది అంతిమ సందేశం ఏంటంటే ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం వ్రజ అంటున్నారు. అంటే సో అన్ని ధర్మాలను వదిలిపెట్టి నువ్వు ఈ ధ్యాన ధర్మాన్ని పట్టుకోమని చెప్తున్నారు. సో ఆత్మలో ఉండడం అంటే ధ్యానంలో ఉండటమే అని చెప్తున్నారు. నువ్వు ఆత్మలో జీవిస్తున్నావు, ఆత్మతో మమైకమై జీవిస్తున్నావు అంటే ధ్యానంలో ఉండటమే అన్నిటికంటే ఉత్తమము. సో సర్వధర్మాన్ పరిత్యజ మమైకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అంటే ఇక్కడ దేని గురించి ఏడవద్దు. సో నువ్వు ఎప్పుడైతే సో నువ్వు ఈ ధర్మాన్ని పాటిస్తావో నీకు అన్ని కూడా అవగతం అవుతాయని కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు. అలానే యేసు ప్రభువు కూడా చెప్పాడు, దేవుని రాజ్యంలో ప్రవేశించాం అని చెప్పాడు. మరి దేవుని రాజ్యం ఎక్కడుంది? దేవుని రాజ్యం మనలోనే ఉంది. సో కాబట్టి ఆ దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే మనం ఏం చెయ్యాలి? సో మనము ఆ గుడికి వెళ్తాము, పూజలు చేస్తాము, లేకుంటే ఇంకెక్కడికో ప్రయాణం చేసి ఎక్కడికో వెళ్ళి వేరే వాళ్ళు చెప్పే ఆ సూక్తులన్నీ వింటాము. విన్నప్పుడు మన దేవుని రాజ్యంలోకి ప్రవేశించుతామా? దేవుని రాజ్యం ఎక్కడుంది? మన అంతరంగంలోనే ఉంది. కాబట్టి మన లోపలనే ఉంది దేవుడి రాజ్యం. మరి దానిలోకి ప్రవేశించాలంటే ఇంకా వేరే మార్గం అనేది లేదు, ధ్యానం మాత్రమే. దాని పేరే ధ్యానం అంటున్నారు. దేవుని రాజ్యానికి ప్రవేశించే మార్గం, రాజమార్గం ఏది? ధ్యానము. సో అదే అన్నిటికంటే ఉత్తమమైన ధర్మం. సో కాబట్టి ధ్యాన ధర్మం అనేది దేవుని రాజ్యాన్ని శరణు కోరదు. కాబట్టి దేవుని రాజ్యం యొక్క ధర్మంని పాటించమని చెప్తున్నారు. అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా లభిస్తాయి అని ఇక్కడ యేసు ప్రభు తెలియజేశారని చెప్తున్నారు. మరి ఆరోగ్యము, భాగ్యము, సంతోషము, తృప్తి అన్నీ కూడా ఏం కావాలో అన్నీ కూడా మనకు వస్తాయని చెప్తున్నారు ఈ ధ్యాన మార్గంలో, ధ్యాన ధర్మంలో ఉన్నప్పుడు. కాబట్టి సో ధ్యాన ధర్మంలో ఉంటే ఏమి కావాలో అవన్నీ కూడా మనకి లభిస్తాయని చెప్తున్నారు. తర్వాత రెండవది అహింసా ధర్మం. ఎప్పుడైతే మనం ధ్యాన ధర్మం పాటిస్తామో సో అహింసా ధర్మాన్ని మనకు పాటించడానికి ఆ జ్ఞానము, అవగాహన శక్తి అన్ని కూడా వస్తాయి. కాబట్టి హిమాలయాలు ఉంటాయి, ఎన్నో పర్వతాలు ఉన్నాయి, కానీ ఒకదానికొకటి పెద్దది. సో కాబట్టి ఇక్కడ ధ్యాన ధర్మము పెద్దది, అహింసా ధర్మం అనేది చిన్నది అని కాదు. కానీ ఒక ధర్మాన్ని పాటించాలంటే ముందు ధ్యాన ధర్మం పాటించినప్పుడే రిమైనింగ్ ధర్మాలన్నీ కూడా మనకు అవగాహనలోకి వస్తాయని చెప్తున్నారు. సో కాబట్టి ధ్యాన ధర్మం తర్వాతనే మనకి ఈ అహింసా ధర్మం అనేది మనం అవలంబించగలుగుతాము. అన్ని ధర్మాల్లోనే మొట్టమొదటిది మరి అత్యుత్తమైన ధర్మం ధ్యాన ధర్మం అయితే
రెండోది అహింసా ధర్మం. 2 ధర్మాలు. సో ఇవి ఒకటి కూడా ఎలా అంటే ఒకటి స్వధర్మం ఉంటుంది, పరధర్మం. 2 ధర్మాలు ఉంటాయి. స్వధర్మం అంటే మన గురించి మనం ఆలోచించడం. పరధర్మం అంటే మన చుట్టూ ఉన్న ఆ ప్రపంచం చుట్టూ ఉన్న ఆ జీవజాతి గురించి సో మనము తెలుసుకోవడం, దాని గురించి చూడడం పరధర్మం అవుతుంది. మరి మన పట్ల మన ధర్మము, మన పట్ల మనం సరిగ్గా ఉన్నది స్వధర్మము, అలానే పరుల పట్ల ఉన్నది పరధర్మం అయితే మరి స్వధర్మంలో ఒకటే ఒకటి ఉంది అది అని చెప్తున్నారు. సో పరధర్మంలో అనేకం ఉన్నాయని చెప్తున్నారు. ఆ పరధర్మంలో ఉన్న దాంట్లోనే అహింసా ధర్మం అనేది అత్యున్నతమైనది అని చెప్తున్నారు. సో మనతో మనం నిర్వహించే విధానంలో, వ్యవహరించే విధానంలో ఒకటే ఉన్నది. కానీ దాని పేరే ధ్యానం. మరి పరులతో ఉన్నప్పుడు ఎన్నెన్నో ధర్మాలు ఉన్నాయి. వాటన్నిటిలో ముఖ్యమైనది అహింసా ధర్మము. కాబట్టి పరధర్మాలలో ఉన్నతమైన ధర్మం ఏంటంటే అహింసా ధర్మం. స్వధర్మాలో ఉన్నతమైనది ఏంటి అంటే ధ్యానము. మరి పరధర్మాల్లో ఉన్నతమైనది అహింసా ధర్మం అని చెప్తున్నారు. అందుకోసమే అహింస పరమో ధర్మ అన్నారు. అంటే అన్ని ధర్మాల్లో ఉన్నతమైన ధర్మం అని చెప్తూ ఉన్నారు. సో అలానే 2 ధర్మాలు, ఒకటి స్వధర్మము, రెండోది పరధర్మం అని చెప్పుకున్నాం కదా. సో మరి పరధర్మంలో ఉన్నతమైనది అహింసా ధర్మం అని చెప్పుకున్నాం. మరి హింస అనేది శారీరకము అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఈ అహింసా మార్గంలో ఇందాక చెప్పుకున్నట్టు అహింసా మార్గంలో ఉండడం అంటే ఎవరిని హింసించకుండా, బాధ పెట్టకుండా ఉండడం అని అనుకుంటూ ఉంటారు. అంటే భౌతికంగా మనం ఎవరిని కూడా సో హింస చేయకూడదు, వాళ్ళని హాని చేయకూడదు అని అనుకుంటాం. కానీ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మానసికంగా కూడా ఎవరిని హింసించకూడదు. ఎందుకంటే మన ఫ్రీక్వెన్సీ ఏ విధంగా ఉందో తెలియదు. మన ఫ్రీక్వెన్సీ హైలో ఉన్నప్పుడు మనం వాళ్ళ గురించి చెడుగా ఆలోచిస్తే ఆటోమేటిక్ గా అక్కడ రియాలిటీగా ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. సో కాబట్టి మనము మన మానసికంగా కూడా పర్ల గురించి ఎప్పుడు కూడా చెడుగా ఆలోచించకూడదు. చెడు అసలు తలచరాదు వారి గురించి. సో వాళ్ళు ఇంత గొప్పగా ఎదుగుతున్నారు, సో ఈ విధంగా ఎదగకూడదు. ఆధ్యాత్మికంగా ఎదిగినా కానీ మనము వారి గురించి చాలా లోపల ఎన్నో భావాలు, నాకంటే ఎక్కువగా ఎదుగుతున్నాడు, నాకంటే తర్వాత వచ్చాడు ధ్యానంలోకి, ఇలా అన్ని భావనలు మనలో మొదలవుతూ ఉంటాయి. అదంతా కూడా అహింసనే అవుతుంది అని చెప్తున్నారు. సో ఎంత హింస ఉన్నదో ఈ ప్రపంచంలో అని చెప్తున్నారు. ఎక్కడ చూసినా కానీ హింసనే, శారీరక హింస. శారీరక హింస పెరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? సో ఇక్కడ భూమి మీద అంతా కూడా సో అజ్ఞానం అనేది అలుముకుంటుంది అంట. సో ఇక్కడ భూమి పైన ఎప్పుడైతే శారీరక హింస పెరుగుతుందో, పెరిగినప్పుడు భూమి పైన అజ్ఞానం అనేది మొదలవుతుంది, పెరుగుతుంది. ఈ అజ్ఞానంలో సో ఏ మానవుడు కూడా చక్కగా అహింసా మార్గంలో ఉండాలంటే ఉండలేడు. ఎందుకంటే అక్కడ మైండ్ అనేది పొల్యూట్ అవుతుంది. మైండ్ పొల్యూట్ అయినప్పుడు మనం చెప్పే జ్ఞానం, సత్యం ఏదైతే ఉందో వారు అవగాహన చేసుకోలేరు. కాబట్టి అవగాహన చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ వారు హింసా మార్గంలోనే ఉంటారు, అహింసా మార్గంలో వారు రానే రారు. సో కాబట్టి ప్రతి నియమానికి సడలింపు ఉంటుంది అంటారా? అంటే ఇక్కడ మనము ఏదైతే ధర్మబద్ధంగా జీవించాల్సి వచ్చినప్పుడు ఎవరికైనా నష్టం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కృష్ణ పరమాత్మ చూడండి. సో ఆయన ధర్మబద్ధంగా జీవిస్తున్నాడు, కానీ ఆయనకి ఎంతో మంది రాక్షసులు వచ్చి ఆయనను ఆటంకపరిచారు. కానీ అప్పుడు ఆయన ఏం చేశాడు? వాళ్ళందరినీ కూడా వధించాడు. అక్కడ వధించాలి, అక్కడ వధిస్తేనే అది అక్కడ ఉన్న జీవనం అనేది ధర్మబద్ధంగా సాగుతుంది. ప్రపంచం అంతా కూడా ధర్మబద్ధంగా ఉంటుంది. కాబట్టి సో ఎప్పుడైతే మనము అహింస ఆ ధర్మంగా జీవిస్తున్నప్పుడు, ఆ ధర్మం కోసం మనము ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇలా హింస జరగడం అనేది జరుగుతుంది. కానీ అది కూడా పరమమైన ధర్మం అంట. ధర్మాన్ని కాపాడడానికి హింస చేయడం అనేది ఉత్తమమైన ధర్మం అని చెప్తున్నారు. సో దానివల్ల మనకి నష్టమేమి ఉండదని చెప్తున్నారు. కాబట్టి ప్రతి నియమానికి సడలింపు ఉంటుంది. దాని పేరే ఆపద్ధర్మం అని చెప్తున్నారు. ఆపద్ధర్మ కాలంలో మనం హింస చేయొచ్చు. ఒక పులి మన మీదకి వస్తుంది, అప్పుడు దాన్ని నేను హింసించకుండా ఉంటాను అని అంటే అదేం చేస్తుంది? అది మనని చంపేసి తినేసిపోతుంది. కాబట్టి ఆ టైంలో మనం ఏం చేయాలి? ఆపద్ధర్మంలో మనకి ఏదైతే ధర్మం అనిపిస్తుందో దాన్ని చెయ్యాలి. అప్పుడు మనం దాని నుంచి రక్షించడానికి దాన్ని చంపవచ్చు, దాన్ని కొట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒక పాము అడ్డొస్తుంది, సో అలాంటి టైంలో మనం మీదికి వస్తున్నప్పుడు మనం మీదికి రాకుండా అది పక్కకి వెళ్ళిపోతే దాన్ని మనం కాముగా వెళ్ళిపోవచ్చు. కానీ మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు మాత్రము సో సడలింపు అనేది ప్రతి దానికి ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ సార్ ఇంకా వారి యొక్క అన్నగారి యొక్క విషయం గురించి కూడా చెప్తున్నారు. వారి యొక్క అన్నయ్య హై స్కూల్లో చదువుతున్నప్పుడు సో రిజల్ట్స్ వచ్చాయంట. అప్పుడు ఎప్పుడూ కూడా క్లాస్ లో ఫస్ట్ ఉండేవాడంట. సో ఆసారి చాలా తక్కువ మార్కులు వస్తే వాళ్ళ నాన్నగారు బాగా కొట్టారంట.
అప్పుడు సార్ అనుకున్నారంట, ఇన్నిసార్లు మంచి మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు ఒక్కసారి తక్కువ మార్క్స్ వస్తే ఇంతగా కొడుతున్నాడే మా నాన్న, మా అన్నయ్యనే అనుకున్నాడంట. ఎప్పుడైతే సార్ ధ్యానంలోకి వచ్చారో, వచ్చిన తర్వాత అర్థమైందంట. ఎందుకంటే తర్వాత వాళ్ళ అన్నయ్య ఒక పెద్ద సైంటిస్ట్ అంట అమెరికాలో. అంటే అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్యని కొట్టకపోతే ఆయన సరిగ్గా చదివేవాడు కాదు. సో అలానే ఇంకా కంటిన్యూ అయ్యేది వదిలేస్తే. కానీ ఆ టైంలో ఆయన ఆపద్ధర్మం ప్రకారము అక్కడ ఆయనను కొట్టడం ద్వారా ఆయన మళ్ళీ తిరిగి యథావిధిగా చదవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్నతమైన చదువులు చదివి చక్కగా ఒక సైంటిస్ట్ గా యుఎస్ లో సెటిల్ అయ్యారు అని చెప్తున్నారు. కాబట్టి ఆపద్ధర్మంలో మనం ఏదైనా చెయ్యొచ్చు అని చెప్తున్నారు. సో అక్కడ ధర్మాన్ని కాపాడడానికి, అలానే సరికాని వ్యక్తుల్ని సరైన దిశలో నడిపించడానికి మనము ఆ టైంలో మనము ఒక దండన అనేది కూడా చేయవచ్చు అని చెప్తున్నారు. మరి మానవుడు ఈ జంతు జాతి మీద, పక్షి జాతి మీద, మత్స్య జాతి మీద ఎనలేని హింస చేస్తున్నాడు కదా. మరి ఇక్కడ దేవాలయాల ముందే మాంసం అనేది చాలా చోట్ల చూస్తూ ఉంటాం, అమ్మవార్లకి బలులు ఇస్తూ ఉంటారు. మరి ఇది అంతా కూడా మరి దేవుడికి పట్టలేదు, ఎందుకు ప్రజలకు కూడా పట్టలేదు, ఎవరికి అర్థం కాలేదు. మాంసం తిని పైకి వెళ్ళి మొక్కుకుంటూ ఉంటారు చాలా చోట్ల. ఇప్పుడు నరసింహస్వామి గుడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇక్కడ ఇలా బలులు ఇస్తూ చక్కగా అక్కడ మాంసం తిని టెంపుల్ కి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటారు, సో దేవుణ్ణి కోరుకుంటూ ఉంటారు, నన్ను రక్షించు, నాకు అన్ని మంచి చేయమని కోరుకుంటూ ఉంటారు. మరి అక్కడ జంతువులను ఏం చేస్తున్నారు, అక్కడ నువ్వు జంతువులను హింసించి చంపి తిని నువ్వు వెళ్ళి మరి అక్కడ నాకు ధర్మం చేయమని కోరుకుంటున్నావు, ఇది కరెక్ట్ అయిందేనా అని అడుగుతున్నారు. నువ్వు ధర్మంగా అందరితో ఉంటే ఆ ధర్మం అనేది నిన్నే కాపాడుతుంది, నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరిని దేహి అనాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నన్ను రక్షించని అడగాల్సిన అవసరం లేదు. అక్కడ నువ్వు ఆ మేకను చంపి తిని పోయి దేవుణ్ణి రక్షించమంటే ఏ దేవుడు కూడా రక్షించడని చెప్తున్నారు. నువ్వు ఎప్పుడైతే ఆ అహింస మార్గంలో ఉండి అన్ని జీవుల పట్ల ప్రేమ కరుణతో జీవిస్తావో అప్పుడు ఆటోమేటిక్ గా సో నీకు ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అని చెప్తున్నారు. అందుకోసమే నువ్వు ఏ ధర్మాన్ని అయితే పాటిస్తావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అనేది మనకి చక్కగా తెలియజేస్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడా. సో ఇక్కడ మరి సృష్టిని నడుపుతుంది ఏంటి అని అంటే ఇక్కడ కర్మ సిద్ధాంతమే సృష్టిని నడుపుతుంది, అంతే కదా. మనము ఏ కర్మ చేస్తామో తిరిగి మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఆ కర్మ ఫలితమే అనుభవిస్తూ ఉంటాం. సో అలాంటి జీవితమే, అలాంటి వాతావరణంలోని కుటుంబంలో మనము జన్మ తీసుకుంటూ ఉంటాం. కాబట్టి సృష్టిని నడిపిస్తుంది ఏంటి అంటే కర్మ సిద్ధాంతం అని చెప్తున్నారు. సో కాబట్టి కర్మ సిద్ధాంతం తెలుసుకున్న వారు జ్ఞాని. ఒక జన్మలో అంటే ఒక జన్మను చూసి మనం ధ్యానంలో ఒక జన్మ గురించి తెలుసుకుంటే జ్ఞాని అట. సో అనేక జన్మల గురించి తెలుసుకున్నవాడు పరమ జ్ఞాని అని చెప్తున్నారు. అలానే ఆ కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా తెలుసుకొని పరమ జ్ఞానాన్ని తెలుసుకున్న వారు బ్రహ్మజ్ఞాని అని చెప్తున్నారు. అంటే నేను శరీరాన్ని కాదు ఆత్మనని తెలుసుకోవడం జ్ఞాని అయితే, నేను శరీరాన్ని కాదు నా చుట్టూ ఉన్న ఈ సమస్త భూమండలంలో ఉన్న ప్రతి జీవిలో కూడా ఉన్నది నేనే అని తెలుసుకోవడం అనేది బ్రహ్మజ్ఞానం అని చెప్తున్నారు. సో మనకి జ్ఞానం కావాలి అంటే ధ్యానం చెయ్యాలి, మరి బ్రహ్మజ్ఞానం కావాలి అన్నా ధ్యానమే చెయ్యాలి. సో నువ్వు పరీక్షలో పాస్ కావాలంటే బాగా చదివితే పరీక్షలో పాస్ అవుతా, అంతేకాని దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే పరీక్షలో పాస్ అవుతామా? చదవకుండా పోయి కూర్చుంటే దేవుడు ఏం చేస్తాడు, వీడు ఇంత లేజీగా ఉన్నాడు, వీడికి ఎందుకు నేను పాస్ చేయాలి అని చెప్పి చక్కగా ఊరుకుంటాడు. అదే బాగా చదివి సో వాడికి అలా ఏదైనా టైంలో కొంచెం అటు ఇటు అయినా కానీ వాడికి ఫుల్ మార్క్స్ వచ్చే విధంగా ఉంటుంది. ఏంటంటే అక్కడ కరెక్షన్ చేసే వాళ్ళ మూడు అబ్బాయి ఇంత బాగా రాశారు ఫస్ట్ నుంచి, సో వీడికి ఒక మార్క్ వేస్తే ఏమైతుందని అలా మార్క్స్ అలా పడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం ఆలోచిస్తాడు, నువ్వు ఇంత లేజీగా ఉన్నావు, నీకెందుకు నేను రక్షించాలి, వీడు ఇంత కష్టపడి చదివాడు కాబట్టి లాస్ట్ లో ఒక చిన్న మిస్టేక్ చేస్తే వీనికి ఫుల్ రిజల్ట్ ఇచ్చేస్తా అని అలా ఇచ్చేస్తాడు. ఎందుకు, మనం ధర్మంగా ఉన్నప్పుడు మన పని మనం చక్కగా సక్రమంగా మనము నిర్వర్తిస్తున్నప్పుడు. సో అలానే జ్ఞానికి బ్రహ్మజ్ఞానికి తేడా ఏమిటంటే, సో ఈ జన్మ నుండి వచ్చేది జ్ఞానం అయితే అనేక జన్మల నుండి వచ్చేది బ్రహ్మజ్ఞానం అంట. ఒక జన్మ నుంచి వచ్చేది జ్ఞానం, అనేక జన్మల నుంచి వచ్చేది బ్రహ్మజ్ఞానం. మనం ఈ జన్మలో ధ్యానం చేస్తున్నాము, అంత జ్ఞానం, ఎన్నో బుక్స్ చదువుతున్నాము, అదంతా కూడా జ్ఞానం అవుతుంది. అలానే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎన్నో జన్మలు చూసుకొని ఆ జన్మల్లో చేసిన పనుల వల్ల మనం ఏం నేర్చుకున్నాము, సో ఏ అనుభవ జ్ఞానం నేర్చుకున్నాము, ఆ అనుభవ జ్ఞానాన్ని ఇక్కడ ఎలా ఉపయోగించుకోవాలి,
ఇవన్నీ తెలుసుకోవడం అనేది బ్రహ్మజ్ఞానము. సో కాబట్టి భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పింది ఇదే అంటూ చెప్తున్నారు. మనమంతా కూడా ఉన్నదంతా కూడా భూ ఇతి బ్రహ్మ అంటే బ్రహ్మాండంగా ఉన్నది బ్రహ్మం అని చెప్తున్నారు. అలానే ఇక్కడ బహునిమే వెదితాని జన్మాని తవసార్జున తాన్యహం వేరు సర్వాణి నాత్వం వేత్త పరంతప అంటున్నారు. అంటే అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాం, కానీ నీ జన్మలన్నీ నాకు తెలుసు, కానీ నా జన్మలు నీకు తెలియవు అని చెప్తున్నారు. ఎందుకు ఇక్కడ తేడా అంటే, నువ్వు జ్ఞానివి, నేను బ్రహ్మజ్ఞానిని, నీకు ఈ జన్మ ఒకటి మాత్రమే తెలుసు, నేను బ్రహ్మజ్ఞానిని కాబట్టి నాకు అనేక జన్మల గురించి తెలుసు అని ఇక్కడ కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. అలానే ఇక్కడ జ్ఞానులు అంటే పాండవులు అవుతారు, మరి బ్రహ్మజ్ఞాని అంటే కృష్ణ పరమాత్మ అవుతాడు. మనకి మహాభారతంలో చూసుకుంటే జ్ఞానులంటే పాండవులు, అలానే బ్రహ్మజ్ఞానులంటే కృష్ణుడు, మరి అజ్ఞానులంటే కౌరవులుగా మనం చెప్పుకోవచ్చు. సో కౌరవులందరూ కూడా ఎలా అంటే కర్మ సిద్ధాంతం వారికి తెలియదు, వారు అజ్ఞానంగా ఉన్నారు. సో ద్రౌపదిని మానభంగం చేస్తే దాని ఫలితం తమకు వస్తుందనే విషయం వారికి తెలియదు, కాబట్టి ఆ విధంగా వాళ్ళు ద్రౌపది దేవిని సో వస్త్రాపురం చేసి వాళ్ళని అగౌరవపరచడం అనేది జరిగింది. ఎప్పుడైతే వారికి కర్మ సిద్ధాంతం తెలుసుంటే, సో నేను ఈ కర్మ చేస్తే తిరిగి నాకు ఆ కర్మ అనేది మళ్ళీ తిరిగి వస్తుందనే విషయం అర్థమయ్యేది అని చెప్తున్నారు. కాబట్టి దానిని మనము ఏం చెయ్యాలి అని అంటే, ధ్యానం చేస్తే మనకి ఈ అజ్ఞానం అనేది తొలగిపోతుంది అని చెప్తున్నారు. అలానే మనకి ఇంకా తర్వాత వచ్చేది మిత్రధర్మం. మిత్రధర్మం అంటే సో అన్ని సకల చరాచర సృష్టిలో ఉన్న ప్రతి జీవి పైన కూడా మనం ప్రేమపూర్వకంగా దయ్యతో కర్ణతో జీవించడమే సో మిత్రధర్మము. మరి ధర్మం అంటే ఏమిటో తెలుసుకోకుండా మనం ధర్మంలో ఎలా జీవిస్తాం, అలానే ధర్మాన్ని తెలుసుకున్నప్పుడే దానిలో జీవించగలుగుతాం. ఇక్కడ PSSM లో నేర్పించేదంతా కూడా ఇదే అని చెప్తున్నారు. ఎలా మాట్లాడాలో నేర్చుకుంటాము, ఎలా తినాలో నేర్చుకుంటాము, ఎలా కళ్ళతో ఏ విధంగా చూడాలి, ఎలాంటివి చూడాలి, ఇలా కళ్ళు మూసుకొని కూర్చోవాలి అని నేర్చుకుంటాము. అలానే సత్యం అంటే ఏంటి, సత్యం వద ధర్మం చెర అంటే సత్యమే పలుకు ధర్మమే ఆచరించు అని మనం అందరికీ కూడా తెలియజేస్తాము. సో సత్యం పలకడం, ధర్మం ఆచరించడం ద్వారా సత్యానికి ఎన్నో సో భాష్యాలు ఉన్నాయి, అంటే రకరకాల మతాలు ఉన్నాయి. సో రకరకాల మతాల్లో చెప్పేది ఒకే సత్యం ఏంటి, నేను శరీరాన్ని కాదు ఆత్మని అనే చెప్పే విధానం వేరుగా ఉంటుంది, అంటే చెప్పే భాష్యం వేరుగా ఉంటుంది. సో నేను ఒక రకంగా చెప్తాను, ఇప్పుడు మీరున్నారు సరితా మేడం ఒక రకంగా చెప్తారు, కానీ చెప్పేదంతా కూడా సత్యమే. కాబట్టి ఇక్కడ సత్యం అనేది ఒకటే, కానీ చెప్పే విధానాలు వేరు అని చెప్తున్నారు. సత్యాన్ని ఆచరించే మార్గాలు వేరు అని చెప్తున్నారు, కానీ సత్యం అనేది ఒకటే. అలానే ఇక్కడ మిత్రధర్మం అంటే స్నేహధర్మం, అందుకోసం ఇక్కడ ఏం చెప్తున్నారు, PSSM అనేది మిత్రధర్మానికి పెద్దపీట వేసింది అని చెప్తున్నారు. సో మనము ఇక్కడ ఒక కోడి దగ్గరికి వస్తుంది, దాన్ని చెప్పడం కాదు, దాంతో ప్రేమపూర్వకంగా ఉండాలి. దాంతో సో ఎలా అంటే దాంతో ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో అలా ఎక్కడి నుంచో ఎంతో మంది మనకి ధ్యాన మహాయాగం జరుగుతున్నప్పుడు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి వాళ్ళందరినీ ప్రేమపూర్వకంగా పలకరిస్తూ సో ఎక్కడెక్కడ ఏ చోట ఎలాంటి వసతులు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలియజేయడం అనేది మన యొక్క ధర్మం, పిరమిడ్ మాస్టర్స్ గా అని చెప్తున్నారు. సో కాబట్టి సో ఎప్పుడు కూడా మనం అందరితో కూడా స్నేహపూర్వకంగా ఉండాలి. అహింసా మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది అని చెప్తున్నారు. మొదటి ధ్యాన ధర్మము మీరు ధ్యానం చేయాలి, రెండవ ధర్మం అహింస, మూడవ ధర్మము మిత్రధర్మం. మరి శంకరుడు మనకి చూస్తూ ఉంటాం, శంకరుడు భగవంతుడు ఆయన ఒక పామును మెడలో వేసుకొని ఉంటాడు. అలానే సో మనకి అలానే గణేశుని చూస్తే ఆయన ఎలుకను వాహనంగా చేసుకుంటాడు. పార్వతీదేవిని చూస్తే ఆమె పులితో మిత్రత్వంలో ఉంటుంది. అంటే మనకి వీళ్ళు ఏం నేర్పిస్తున్నారు, ఈ దేవతలందరూ కూడా సకల చరాచర సృష్టిలో ఉన్న ప్రతి జీవితో కూడా మనం స్నేహంగా ఉండాలి. మనతో పాటే అవి భూమి మీదకి జన్మ తీసుకున్నాయి మనలాగా ఎదగడానికే అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో అలానే మానవుడు జంతు సామ్రాజ్యాన్ని భక్షించడం కాదు, జంతు సామ్రాజ్యంలోతో మిత్రత్వం చేసుకోవాలి. అందుకోసమే అన్ని జంతువులు ఉన్నాయి. ఆ జంతువులు సో అవన్నీ కూడా చక్కగా మనతో చలిమి చేయడానికి రెడీగా ఉంటాయంట, కానీ మనమే వాటిని సో కర్రలతో కొడుతూ భయపెట్టిస్తూ అవి మన మీద శత్రుత్వం అనేది అవి పెంచుకునే విధంగా మనం తయారు చేస్తున్నామంట. కాబట్టి సో భగవంతుడైన శివుడు పాముని మెడలో వేసుకున్నాడు. మన పురాణంలో ఒక దేవునికి ఒక జంతువుకి
కంబైన్ చేశారు. ఎందుకు అంటే ఇది మిత్రధర్మము తెలుసుకోవాలనే విషయం అవగాహన చేసుకోవాలి కాబట్టి పురాణాల్లో ఇలా ఒక జంతువుతో ఒక భగవంతుడికి కంబైన్ చేస్తూ మనకు పురాణాలన్నీ రాశారు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి ఒక పాము గొప్పదా ఒక మనిషి గొప్పడా వాడా అంటే, సో ఇక్కడ మనము కూడా అన్ని జన్మలు ఒక రాయి నుంచి ఒక వృక్షం నుంచి ఒక జంతువు నుంచి లాస్ట్ కి మానవుడిగా జన్మ తీసుకున్నాం. ప్రతి ఈ జన్మలో కూడా మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాం. పాముగా ఏ విధంగా జీవిస్తాము, అలానే ఒక రాయిగా ఏ విధంగా జీవిస్తాము, ఒక వృక్షంగా ఏ విధంగా జీవిస్తాము, అలా ప్రతి దాని గురించి ప్రతి జన్మలో జ్ఞానం తీసుకొనే లాస్ట్ కి మానవుడిగా జన్మ తీసుకున్నాం. కాబట్టి ఒక పాము గొప్పదా ఒక మనిషి గొప్పవాడా అంటే ఇక్కడ ఇద్దరిలో ఎవరు గొప్పవారు కాదు. సో కాబట్టి అందరూ కూడా సరి సమానమే అని చెప్తున్నారు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. సో నేను గొప్ప అనుకుంటే ఇంకొకరితో కలుస్తావేంటి? కలవం కదా. సో అందరితో కలవాలి అంటే నేను గొప్పవాణ్ణి అని అనుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం కలవలేము. నేను గొప్పవాణ్ణి అనే ఒక భ్రమలో జీవిస్తూ ఉంటాం. ఆ భ్రమలో జీవించి అలానే ఉంటా నేను గొప్ప, సో నేనే ఉన్నతంగా ఉన్నాను, నేనే చాలా చక్కగా ఈ ఆధ్యాత్మికతను అంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నాను, నేను చక్కగా క్లాసులు నిర్వహిస్తున్నాను, చక్కగా ధ్యాన సాధన చేస్తూ ఎంతో మందికి ధ్యాన బోధ చేస్తున్నాను, నేనే గొప్పవాణ్ణి, వీళ్ళందరూ ఏమి చేయట్లేదు, ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు, వాళ్ళు తక్కువ అనే భావన ఉండకూడదు. అలా ఉన్నప్పుడు మనలో మిత్రధర్మం అనేది ఉండదు. సో మనలో మిత్రధర్మం ఉండాలంటే అందరూ సమానమే అనే భావనలో ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఆ మిత్రధర్మం మనం పాటించగలుగుతాము. అలానే మన 18 ఆదర్శలో కూడా 3వ సిద్ధాంతం ఏంటి అంటే అందరి దగ్గర నుంచి వినాలి, అలానే మనం అందరితో స్నేహం చేయాలి అని చెప్పారు. కాబట్టి మనం అందరి ధ్యానానుభవాలు వినాలి అని చెప్తూ ఉంటారు ప్రతిసారి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి ధ్యానానుభవం ఇంకొకరికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ధ్యానానుభవాన్ని వినాలి అని చెప్తూ ఉన్నారు. అలానే తర్వాత కరుణాధర్మం, మరి ఈ నవవిధ ధర్మాల్లో కరుణాధర్మం కూడా ముఖ్యమైనది అని చెప్తున్నారు. కరుణ అంటే ఎవరైనా బాధపడుతుంటే, ఎవరైనా గాయపడుతుంటే, ఎవరైనా దయనీయ పరిస్థితుల్లో ఉంటే వారికి మన పూర్తి చేయూతనివ్వడం, అంటే పూర్తి హృదయాన్ని అర్పించి వారి యొక్క బాధను పంచుకోవడమే కరుణ అని చెప్తున్నారు. మనలో మనం ప్రవేశించడం ద్వారా ధ్యానము, ఇతర ప్రాణికోటికి అపకారం చేయకుండా ఉండడం అనేది అహింస అయితే, సకల ప్రాణికోటితో చెలిమి చేయడం స్నేహతత్వం అయితే, ఎక్కడైనా ఏ ప్రాణి అయినా దయనీయ స్థితిలో ఉన్నప్పుడు అక్కడ చేయూతనియ్యడం అనేది కరుణ అంటున్నారు. సహకారం చేయడం అనేది మనకున్నది. సో మనకున్నది అర్పణ చేయడం, మనకు డబ్బు ఉంటే డబ్బు, మనకు జ్ఞానం ఉంటే జ్ఞానం పంచడము, అలా మాట సహాయం చేయడము, ఇవన్నీ చేయడమే కరుణ. మరి ఈ కరుణా ధర్మము అనేది 4వ ధర్మం. ఎంత భాగ్యం అంటే ఈ ధర్మంలో ఉంటే అంత సౌఖ్యం అని చెప్తున్నారు. మరి ఈ కరుణా ధర్మం అనేది ఎంత భాగ్యమో అలా ఎంత సౌఖ్యమో, ధ్యాన యోగము ధ్యాన జీవితము అహింసా తత్వమే ముక్తిదాయకమైతే, కరుణా ధర్మం అనేది ఏంటంటే క్రాంతి క్షేత్రం అంట. అంటే మనలో క్రాంతి వెలగడం అనేది ఈ కరుణా ధర్మం ద్వారానే మనకి వస్తుంది. అంటే ధ్యానం ఎంత భాగ్యమో అలానే అహింసా తత్వం ముక్తిదాయకమైతే, మరి కరుణా ధర్మం అనేది క్రాంతి మార్గం అని చెప్తున్నారు. సో అలానే మనకి ముక్తి కావాలి, మోక్షం కావాలి అంటే అహింసలో జీవించాలి. మరి హింసలో జీవిస్తే మనకి ఏమొస్తుంది? మనకంతా కూడా దుఃఖమే, నరకమే అని చెప్తున్నారు. మరి ముక్తి కావాలంటే ఏంటి? ఒక జీవాత్మ పోయి పరమాత్మలో ఐక్యమైపోవడమే కాదు ముక్తి అంటే అని చెప్తున్నారు. సో పరమాత్మ దిగి వచ్చి ఇక్కడికి మనమంతా పరమాత్మలే కానీ కోడిని, మేకను తినే ఆ పరమాత్మలుగా మనం ఉన్నాము అని చెప్తున్నారు. మనం ఒక పరమాత్మగా కిందికి దిగి వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? అన్ని జీవజాతులను చంపి తినడమే మన యొక్క కర్తవ్యం అనే భావనలో మనం జీవిస్తున్నాం. మన కోసమే అవి పుట్టాయి, ఆ కోడి మేక అనే భావనలో ఇక్కడ మనం ఉంటున్నామని చెప్తున్నారు. మరి ఎప్పుడైతే హింస పెట్టే కార్యక్రమం విడిచిపెట్టేసి పెట్టేస్తే అదే ముక్తి వస్తుంది. అహింసా తత్వం అనేది ముక్తిదాయకము, కరుణాధర్మం అనేది క్రాంతి క్షేత్రము. అలానే క్రాంతి అంటే ఏంటంటే ఎన్లైట్మెంట్ అని చెప్తున్నారు. అంటే ఎవరికి కర్ణ లేదో వారికి ఎన్లైట్మెంట్ అనేది ఉండదు, రాదు అని చెప్తున్నారు. కర్ణ లేని వారి జీవితంలో ఎన్లైట్మెంట్ అనేది అసలు ఉండదు అని చెప్తున్నారు. అవతల వాడి మీద బాంబు వేసి ఆత్మాహుతి కావడము, అందరినీ చంపి తాను చావడము అనేది క్రాంతి కాదు. అందరినీ కూడా కాపాడడము, అందరినీ బ్రతకనివ్వడం భూమి మీద అనేదే క్రాంతి. సో ఈ క్రాంతిలో జీవించిన వాడే ఎన్లైట్మెంట్ మాస్టర్ అని చెప్తున్నారు.
సో కాబట్టి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా అందుకోసమే చక్కగా ఊరూరా తిరిగి ఈ జ్ఞానాన్ని అందిస్తూ అందరికీ కూడా నేర్పిస్తూ కర్ణామూర్తులుగా ఎదుగుతున్నారు అని చెప్తున్నారు. అలానే తర్వాత వచ్చి ధర్మము మనకి శాంత ధర్మం. సో మనము ధర్మం తెలుసుకోవాలంటే దానికి ఉండవలసింది ఏంటి అంటే మానవుడు ఎప్పుడు శాంతంగా ఉంటేనే ధర్మం అనేది మనకి అందుతుందంట. శాంతంగా లేనప్పుడు మనం ధర్మబద్ధంగా జీవించలేము. మనము ఎంతో అలజడితో ఉంటాము, ఇంట్లో ఎన్నో చికాకులతో ఉంటాము. సో అప్పుడు మనం బయటికి వెళ్ళి ధర్మంగా జీవించగలుగుతామా? ఎందుకంటే మనం ఏం చేస్తుంది కరెక్టా కాదా అనే విషయం కూడా మనకు అవగాహన ఉండదు. సో మనం కోపంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, అశాంతిగా ఉన్నప్పుడు. కాబట్టి ధర్మం తెలుసుకోవాలంటే దానికి ఉండవలసింది ముఖ్యమైనది ఏంటంటే శాంతము అని చెప్తున్నారు. సో మన మనసును శాంతంగా ఉంచుకోవాలి. అప్పుడే మీకు మనకందరికీ కూడా అవగాహన అవుతుంది. సో శాంతంగా లేకపోతే ధర్మం అవగాహన కాదు అని చెప్తున్నారు. సో ఇక్కడ శాంతి అనే పదం ఎంత గొప్ప పదమో అని చెప్తున్నారు. మనకి ఓం శాంతి 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 హి అని చెప్తూ ఉంటారు లాస్ట్ కి. ప్రతి దాంట్లో కూడా అది వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం అశాంతంగా ఉన్నప్పుడే ఈ మిగిలిన ధర్మాలన్నీ కూడా పాటించగలుగుతాం. సో అవన్నీ కూడా ఆ జ్ఞానం అనేది మనకు వస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ గుర్జీప్ అనే ఒక గ్రేట్ మాస్టర్ గురించి తెలియజేశారు. ఆయన 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తండ్రి గారి వద్ద నుండి ఒక పాఠం నేర్చుకున్నాడంట. ఎందుకంటే సో ఆయన తండ్రి ముసలివాడై చనిపోయే సమయం అన్నట్టు. సో అప్పుడు కొడుకేమో 11 ఏళ్ల వయసు ఉన్నాడు. సో చనిపోయే ముందు కొడుకేమైనా చెప్పాలనుకొని అప్పుడు తండ్రి ఏం చెప్తాడంటే, నిన్ను ఎవరైనా తిట్టారనుకో లేదా నీకు ఎవరైనా బాధ పెట్టారనుకో వెంటనే నీకు కోపం వస్తుంది. కానీ వెంటనే వాడిని కొట్టాలి, వాడిని తిట్టాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని అనిపిస్తుంది. తప్పకుండా చెయ్యి. కానీ అది ఎప్పుడు చెయ్యాలంటే నువ్వు 24 గంటల సమయం తర్వాత నిన్ను కొట్టిన వాడిని కానీ, తిట్టిన వాడిని కానీ, నిన్ను బాధ పెట్టిన వాడిని కానీ అప్పుడు నువ్వు ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యమని చెప్తాడంట వాళ్ళ ఫాదర్. చెప్పినప్పుడు ఆ గుర్జీ ఇంకా 11 సంవత్సరాల వయసు నుంచి ఎప్పుడు కూడా అలానే ఫాలో అవుతాడంట. సో ఆ 24 గంటల సమయం తర్వాత వాళ్ళ మీద కోపం ఉండదంట, ద్వేషం ఉండదంట, ఏది కూడా ఉండదంట. సో అలా వాళ్ళని కోప్పడాలి, తిట్టాలి అనే భావన కూడా రాదంట. చూడండి అంటే మనము ఆ సమయంలో ఎందుకంటే అప్పుడు మనకు విచక్షణ ఉండదు. కాబట్టి తర్వాత మనము సమయం గడుస్తున్న కొద్దీ మనకు అవగాహన పెరుగుతుంది. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి? వాళ్ళు ఎందుకు చేశారు? వాళ్ళకు ఎలాంటి అవగాహన ఉంది అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి మనం కూడా అదే తప్పును, అదే మిస్టేక్‌ని చెయ్యము. అందుకోసమే మనం ఏ పని చేసినా కానీ, ఎవరు ఏమన్నా కానీ కొంచెం సమయం అనేది మనము వారికి ఇచ్చి తర్వాత వారితో మాట్లాడితే ఆటోమేటిక్‌గా అక్కడంతా కూడా సద్దుమణుగుతుంది అనేది ఇక్కడ చెప్పారు. అలానే బుద్ధుని కూడా ఒకసారి ఆహ్, ఒకతనొచ్చి బాగా తిడుతూ ఉంటాడంట. ఎందుకంటే ఒక పావులా అడుగుతాడంట. అడిగినప్పుడు సో, భిక్షాటన చేస్తూ పావులా అడిగితే ఆయన ఇంకా నానా రకాలుగా తిడతాడంట. తిట్టిన తర్వాత లాస్ట్‌కి ఇంక తిట్టి, ఇంకా "నీకీ పావులా ఇస్తేనే సరిపోతుందని అలా తీసిస్తే, ఇప్పుడు నాకీ పావులా వద్దు" అని చెప్తాడంట. చెప్పినప్పుడు ఇంతసేపు ఈ పావులా గురించి అడిగావు. ఇప్పుడేమో నేనిస్తా అంటే తీసుకోవట్లేదంటే, నేను ఈ పావులాను నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నాను. అదే విధంగా నువ్వు నన్ను ఏ విధంగానైతే నానా మాటలన్నావో అవన్నీ కూడా నీకే తిరిగిస్తున్నాను. నేను స్వీకరించట్లేదు అని చెప్పాడంట. సో, అంటే సో, మిగిలిన వాళ్ళందరికీ కూడా కోపం వచ్చిందంట. అక్కడున్న చుట్టుపక్కల ఉన్న శిష్యులకి. సో, బుద్ధ భగవానుడు ఆయన ఎన్ని మాటలన్నా కానీ ఎంత శాంతంగా ఉన్నాడు అంటే ధర్మము అనేది ఎప్పుడు అవగాహన అవుతుందంటే, ఆ శాంతంలో ఉన్నప్పుడు మాత్రమే అవగాహన అవుతుంది. అక్కడ ఆయన ధ్యానం చేసి ఒక జ్ఞానిగా ఉన్నాడు. ఎప్పుడూ కూడా మౌనంగా ఉంటారు కాబట్టి, ఆ శాంతం అనేది ఆయనలో ఉంది కాబట్టి, సో, అక్కడ ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడని ఆయనకు అర్థమైంది. అక్కడ అజ్ఞానం అనేది ఆయనలో ఉంది. సో, ఆయనలో జ్ఞానం లేదు కాబట్టి ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఆయనకు జ్ఞానం ఉంటే ఈ విధంగా పావులు అడగగానే ఇచ్చేసేవాడు. ఆయనకు జ్ఞానం లేదు కాబట్టి నానా మాటలు అంటున్నాడనే అవగాహన అక్కడ బుద్ధ భగవానునికి ఉంది. అక్కడ చుట్టూ ఉన్న ఆయన శిష్యులకు లేదు. ఎందుకంటే వాళ్ళింకా ఇవన్నీ కూడా నేర్చుకోలేదు. ఆ విషయాన్ని అక్కడ తెలియజేస్తారన్నమాట బుద్ధ భగవానుడు. సో, ఆవేశం అనేది ఒక గొప్ప శక్తే. కానీ ఆవేశం ఉండాలి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉండాలి. అనవసరమైనప్పుడు కాదు అని చెప్తున్నారు. అవసరం ఉన్నప్పుడు శాంతం వహించాలి. ఎప్పుడు పడితే అప్పుడు చిల్లర విషయాల కోసం మన ఆత్మశక్తిని కోల్పోవద్దు అని చెప్తున్నారు. సో, మన యొక్క శక్తి అనేది చాలా చోట్ల మనం నాశనం చేసుకోకూడదు. ఆవేశం వచ్చినప్పుడు మన యొక్క శక్తిని ఎంతో కోల్పోతూ ఉంటాము అని చెప్తున్నారు. అలానే దేహ ధర్మము. సో, దేహ ధర్మం అంటే ఏంటి? మనం ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రపంచంలో జీవించే ప్రతి ఒక్కరు కూడా
ఆ బుద్ధుడు అలాంటి లెక్కనేనంత మంది బుద్ధుల సంఘం అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. మరి ఇక్కడ మనము ఈ దేహ ధర్మంలో ఉండాలంటే మధ్య మార్గంలో ఉండాలి. అంటే సో 50% ఆధ్యాత్మికతలో, 50% భౌతికతలో, ప్రాపంచికతలో ఉండాలి. పూర్తిగా 100% ఆధ్యాత్మికత కాకూడదు, 100% ప్రాపంచికత కాదు అని చెప్తున్నారు. మధ్య మార్గం. మరి ఈ మధ్య మార్గమే బుద్ధుని మార్గము, బుద్ధుని ధర్మము అని చెప్తున్నారు. మనం పూర్తి ఆధ్యాత్మికులం కారాదు, అలానే పూర్తి ప్రాపంచికులం కూడా కారాదు అని చెప్తున్నారు. ప్రాపంచిక ధర్మాలు మరి ఆధ్యాత్మిక ధర్మాలు అన్నీ మనం సరి సమానంగా చూసుకుంటూ అదే బౌద్ధ ధర్మం అని చెప్తున్నారు. అంటే రెండు ఆధ్యాత్మిక ధర్మాలు, ప్రాపంచిక ధర్మాలు రెండు సరిసమానం చూసుకోవడమే బౌద్ధ ధర్మం అంట. సో మరి ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఎక్కువ తినరాదు, తక్కువ తినరాదు, అలానే ఎక్కువ పడుకోకూడదు, తక్కువ పడుకోకూడదు, అలానే శరీరం పట్ల ఎక్కువ శ్రమను ఇవ్వద్దు, తక్కువ శ్రమను ఇవ్వద్దు, ఇలా సరిగ్గా వ్యవహరించాలి అని చెప్తున్నారు. శరీరాన్ని ఎక్కువ బాధ పెట్టకూడదు, అలానే శరీరాన్ని బాధ పెట్టకుండా కూడా ఉండకూడదు. అంటే పని చేయకుండా కూడా ఉండకూడదు అది అని చెప్తున్నారు. ఎక్కువ బాధ పెట్టడం కూడా అధర్మమే అని చెప్తున్నారు. శరీరం అలసిపోయి నిద్ర వస్తుంది, కానీ అలా నిద్ర వస్తున్నా కానీ కూర్చోకూడదు, పడుకోవాలి. ఎప్పుడు శరీరాన్ని ఎక్కువ కూడా అలసట పెట్టకూడదంట. సో తక్కువ కూడా అలసట పెట్టకూడదు అని చెప్తున్నారు. సో అలానే తక్కువ పని కూడా ఇవ్వకూడదంట శరీరానికి, ఎక్కువ పని కూడా ఇవ్వకూడదంట. సో విశ్రాంతి కూడా ఎక్కువ ఇవ్వకూడదంట, అలానే విశ్రాంతి కూడా తక్కువ ఇవ్వకూడదంట. దేహం అనేది మనది కాదు అని చెప్తున్నారు. మనం కాదు, ఆత్మ మనం. కాబట్టి శరీర పరమైతే శరీరాన్ని సరిగ్గా చూసుకోవడం అనేది పరధర్మం అని చెప్తున్నారు. చూడండి ఎంత అద్భుతం. శరీరం అనేది మనం కాదు, మరి శరీరం పరమైనప్పుడు శరీరాన్ని సరిగ్గా చూసుకోవడం అనేది మన యొక్క పరధర్మము అని చెప్తున్నారు. మన స్వధర్మం కాదు. కాబట్టి ధ్యానం ఒక్కటే ఆత్మ ధర్మము, అదే స్వధర్మం అని చెప్తున్నారు. అంటే శరీరాన్ని సరిగ్గా చూసుకోవడం కూడా పరధర్మమే అని చెప్తున్నారు. పరులతో సేవ చేయడం అనేది ఉత్తమమైనది కదా. అలా మన ఈ భౌతిక దేహం అనేది, ఈ శరీరం అనేది మనం కాదు. కాబట్టి దీన్ని కూడా సరిగ్గా చూసుకోవడం అనేది పరధర్మము, అలానే ధ్యానం చేయడం అనేది ఆత్మధర్మము, అదే స్వధర్మం అని చెప్తున్నారు. అలానే మనము పెట్రోల్ బండిలో డీజిల్ కిరోసిన్ ఆయిల్ పోస్తే ఏమవుతుంది, అది ఏ విధంగానైతే పాడైపోతుందో అలానే ఈ శరీరం అనేది శాకాహారం కోసం మాత్రమే వచ్చింది. కాబట్టి చక్కగా శాకాహార భోజనం చేస్తూ చక్కగా ఈ శరీరాన్ని ఎంతో చక్కగా చూసుకోవాలి. ఈ శరీరంని ఏది పడితే అది శరీరంలో వేయకూడదు, అది కూడా అధర్మమే అవుతుంది. సో ఈ శరీరాన్ని చక్కగా చూసుకోవడం కూడా ధర్మమే అవుతుంది అని చెప్తున్నారు. శరీరానికి ఏం అవసరమో అదే ఆహారాన్ని ఇవ్వడం, అలానే ఎంత నిద్ర అవసరమో అంత నిద్ర ఇవ్వడం, ఇదంతా కూడా ఒక ధర్మమే అని చెప్తున్నారు. లేకుంటే శరీరాన్ని సరిగా చూసుకోకపోవడము, సరి అయిన ఆహారాన్ని ఇవ్వకపోవడము, అలానే అలసిపోయినప్పుడు అలానే పని చేయించడం అనేది కూడా అధర్మమే అవుతుంది అని చెప్తున్నారు. సో నీ దేహం పట్ల నువ్వు సరిగ్గా ఉండాలి, నీ దేహం పట్ల నువ్వు తప్పుగా ఉండకూడదు అని చెప్తున్నారు. నీ దేహం పట్ల నువ్వు సరిగ్గా జీవించాలి, నీ దేహం పట్ల నువ్వు సరిగాకుండా జీవించకూడదు. నీ దేహంలో నువ్వు మాంసం వేస్తే అదే అధర్మం అవుతుంది. తనువులో శాకాహారం వేయడమే ధర్మం అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అలానే ఫ్రిడ్జ్ లో ఉన్న పాలు, పెరుగు, కాయగూరలు మాత్రమే ఉండవచ్చు, కానీ 2 రోజులు వండుకొని పెట్టుకున్న ఆహారాలు తినడము అనేది కూడా శరీరాన్ని అధర్మంలో ఉంచడమే అని చెప్తున్నారు. సో వారం రోజులు సాంబార్ చేసుకొని ఒక వారం రోజులు తింటారు అని చెప్తున్నారు. అలానే ఓవెన్ లో కూడా ఫుడ్ తీసుకొని తినకూడదంట, అది కూడా అధర్మమే అని చెప్తున్నారు. అలానే మనకి తెలిసిన విషయమే, వెల్లుల్లి తినకూడదు. వెల్లుల్లి తింటే ఏమవుతుంది అంటే రజోగుణం పెరిగి మాంసాహారం తినాలనే ఆలోచనలు అనేటివి మనలో మొదలవుతుంది. అలానే మనము వారానికి 2 రోజులు కేవలం ఫలాహారం తీసుకోవాలని చెప్తున్నారు. అలానే మనం ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. అలానే ఒక రోజు సాలిడ్, ఒక రోజు లిక్విడ్, అలానే 2వ రోజు మళ్ళీ లిక్విడ్ ఫుడ్, 3వ రోజు ఉపవాసము, ఇలా రిపీట్ చేస్తూ ఉండాలి. అది శరీరం పట్ల నువ్వు ధర్మంగా వ్యవహరించే తీరు అని చెప్తున్నారు. అలానే తోటి ప్రాణి కోటి పట్ల నువ్వు వ్యవహరించే తీరు కూడా ఆ విధంగా ఉండాలి అని చెప్తున్నారు. సో ఇంకా తర్వాత అంశం వచ్చి స్వాధ్యాయ ధర్మము. మరి మనకి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. సో ఆధ్యాత్మికంగా మనకి ఇప్పుడు PSSM లో చాలా అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. సో ఈ పుస్తకాలు చదవడమే స్వాధ్యాయం. ఎందుకు వాళ్ళు అంత కష్టపడి పుస్తకాలు రాశారు అంటే, సో ఎవరి కోసం ఈ పుస్తకం రాశారు అంటే మన కోసమే. సో ముందు తరాలకి జ్ఞానం అందాలనే ఉద్దేశంతో వారు చక్కగా ఈ పుస్తకాలు రాశారని చెప్తున్నారు.
సో ఇక్కడ పత్రిసారి యొక్క జీవిత విశేషాలు కూడా చెప్తున్నారు. ఆయన కూడా జాబ్ చేస్తున్నప్పుడు సగం జీతం కూడా ఈ పుస్తకాల కోసం ఖర్చు పెట్టేవారంట. శరీరానికి కండలు పెంచాలి, అలానే ఎక్సర్సైజ్ చేయాలి, బుద్ధిని మన మేధస్సుకి బుద్ధిని ఇవ్వాలి అంటే ఏం చెయ్యాలి అంటే చక్కటి పుస్తకాలు చదవాలి అని చెప్తున్నారు. మన యొక్క మేధస్సును పెంచుకోవాలంటే అద్భుతమైన పుస్తకాలు చదవాలి అని చెప్తున్నారు. ధియో యో నః ప్రచోదయాత్ అంటే మన యొక్క అంటే బుర్ర, మేధస్సు, మన యొక్క మెదడు, మన యొక్క ఇంటెలెక్ట్ దాన్ని పెంచుకోవాలి. మరి దాన్ని పెంచుకోవాలంటే ఇక్కడ చెప్తున్నారు మనకి మన PSSM లో ఎంతో మంది రైటర్స్ యొక్క బుక్స్ ఉన్నాయి. జేన్ రాబర్ట్స్ కావచ్చు, లిండా గుడ్మెన్ కావచ్చు, షెర్లీ మెక్లిన్ కావచ్చు, రూత్ మాంట్ కావచ్చు, వశిష్ఠ మహర్షిది కావచ్చు, యోగానంద పరమహంసది కావచ్చు, స్వామి రామ, అలానే స్వామి రామతీర్థ, ఖలీల్ జిబ్రాన్, రిచార్డ్, ఇలా ఎంతో మంది పుస్తకాలు ఉన్నాయి. లోక్సామ్ రాంప. సో ఇలా వీళ్ళందరి పుస్తకాలు కూడా చదవాలి. ఇది స్వాధ్యాయ ధర్మం అని చెప్తున్నారు. ఇలా మన 18 ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటిది సరి అయిన ధ్యానం అయితే, రెండవది పుస్తక పఠనము, స్వాధ్యాయ ధర్మము, గ్రంథ పఠము, అదే స్వాధ్యాయ ధర్మం అని చెప్తున్నారు. కాబట్టి మనం అందరి పుస్తకాలు చదవాలి. చదివి చక్కగా మనము ఈ జ్ఞానాన్ని అంతా కూడా పెంచుకోవాలని చెప్తున్నారు. తర్వాత వినయ ధర్మము. సో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే సో గవి హస్తిని శునిచైవ స్వపకేచ పండిత సమదర్శిన అంటే విద్యతో పాటు వినయం కూడా ఉండాలి. వినయం లేకుండా ఆ విద్య వేస్ట్. ఇప్పుడు ఎంతో గొప్పగా ఒక PhD చేసిండు ఒక అతను. సో అతను ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు. ఆయన దగ్గర ఆ విద్య ఉండి కూడా వృధాని. కాబట్టి విద్య అనేది వినయం ఉంటేనే పెరుగుతుంది. సో వినయం లేకుండా ఆ విద్య అనేది వేస్ట్ అని చెప్తున్నారు. సో ఈ చదివేం చేస్తుందంటే దర్పం ఇస్తుందంట. PhD అనేది దర్పం ఇస్తుంది. సో కానీ ధనం ఏమిస్తుందంటే అహంకారం ఇస్తుంది. ఇక్కడ ఎక్కువ ధనం ఉన్నవాడికి ఎక్కువ అహంకారము, ఎక్కువ చదువు ఉన్నవాడికి కూడా ఎక్కువ అహంకారము, అలానే బాగా సంగీతం వచ్చిన వాడికి కూడా ఎక్కువ అహంకారము. సో కానీ ఏం చేయాలి? అహంకారం కూడదు. ప్రతి ఒక్కరి పట్ల వినయం ఉండవాలి. సో వినయం అనేది ఉంటేనే వారి సంగీత విద్వాంసుడైనా, నువ్వు PhD చేసినా, లేకుంటే నీ దగ్గర ధనం ఉన్నా కానీ నీ దగ్గరికి జనులందరూ వస్తారు. వినయం లేకుంటే నీ దగ్గరికి ఎవరూ కూడా రాదు. నువ్వు ఎంత పెద్ద గొప్ప ధనవంతుడైనా కానీ ఆ వినయంగా నువ్వు ప్రవర్తించకుంటే ఎవరు కూడా నీ దగ్గరికి రారు. నువ్వు గొప్ప సంగీత విద్వాంసుడైనా కానీ నీ దగ్గర ఎవరు సంగీతం నేర్చుకోవడానికి రారు వినయంగా లేకుంటే. నువ్వు ఎప్పుడు కోపంగా, ఎప్పుడు కూడా కసురుకుంటూ ఉండే విధంగా ఉంటే నీ దగ్గర ఎవరు కూడా ఉండరు అని చెప్తున్నారు. ప్రాపంచిక విద్యలు అన్నీ కూడా అహంకారాన్ని ఇస్తాయంట. సో కానీ ఆధ్యాత్మిక విద్య అనేదే వినయాన్ని ఇస్తుందంట. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రాపంచిక విద్యలో ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదివితే అది అహంకారం అనేది మనకు వస్తుంది. సో ఆధ్యాత్మిక విద్య చదివినప్పుడు వినయం అనేది మనకు వస్తుంది. ఎవరైతే ఎక్కువగా ఆధ్యాత్మికతలో ఉంటారో, ఎవరైతే ఎక్కువగా ధ్యానం చేస్తారో వారంతా కూడా వినయంగా ఉంటారు అని చెప్తున్నారు. తర్వాత లాస్ట్ది వచ్చి దాన ధర్మము. సో ఇప్పుడు మనకి దాన ధర్మం అంటే మన దగ్గర ఉన్నది పక్కవాడికి అందించడమే ఈ దాన ధర్మం అని చెప్తున్నారు. సంగీతం వస్తే సంగీతాన్ని, అలానే మన దగ్గర ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ నేర్పించడము, అలానే మన దగ్గర ఏ పని వస్తే, కుట్లు వస్తే కుట్లు, అల్లికలు వస్తే అల్లికలు, ప్రతిదీ కూడా పక్కవారికి డబ్బు తీసుకోకుండా నేర్పించడం అనేదే దాన ధర్మం అని చెప్తున్నారు. సో ఇలా మనకు ఎక్కడ అంటే ఇక్కడ ఫ్రీగా ఉన్నప్పుడు మనకు ఏదైనా సమయం ఉన్నప్పుడు ఎక్కడైతే ఎవరికైతే అవసరం ఉంటుందో అక్కడికి వెళ్ళి మనము మన సహాయం అనేది చేయడం అనేది దాన ధర్మం అని చెప్తున్నారు. నీ కడుపు కాల్చుకుంటూ పక్కవాడికి పెట్టడం కూడా సరి అయినది కాదు అంటున్నారు. మన దగ్గర లేనప్పుడు ఇవ్వడం కూడా అది సరి అయినది కాదు అని చెప్తున్నారు. 1 గంటకు డబ్బు తీసుకో, నువ్వు 10 గంటలు టీచ్ చేస్తే 1 గంటకైనా డబ్బు తీసుకోమని చెప్తున్నారు. అలా ఇంగ్లీష్ నేర్పించు, కానీ పూర్తిగా ఉచితంగా నేర్పించని కాదు. అంటే నీ యొక్క వృత్తి అది. కాబట్టి నువ్వు ఇంకా సమయాన్ని కేటాయించి డబ్బు లేని వాళ్ళకి అలా నువ్వు సహాయపడవచ్చు. కానీ నీ కడుపు కాల్చుకుంటూ తనకు మాలిన ధర్మం అనేది అది కూడా అధర్మమే అవుతుంది అని చెప్తున్నారు. నీకు నువ్వు ధర్మం చూసుకున్న తర్వాతే, అంటే నీకు నువ్వు సంపాదించుకున్న తర్వాతనే, నీ 2 రొట్టెలు సంపాదించుకున్న తర్వాత 1 గంట సేపు కష్టపడితే 2 రొట్టెలు వస్తాయి. ఇంకో గంట పక్కవాడికి సాయం చెయ్యి అని చెప్తున్నారు. నీ యొక్క బుద్ధి, నీ యొక్క తెలివితేటలు, నీ యొక్క ధనము ఏదైనా సరే, అంతిమ ధర్మం ఏమిటంటే దాన ధర్మం. మన దగ్గరది ఇంకొకరికి ఇస్తే దానము అది దైవత్వం అవుతుంది. ఇంకొకరిది మనం లూటీ చేస్తే అది రాక్షసత్వం అవుతుంది అని చెప్తున్నారు. మన దగ్గరది ఇంకొకరికి ఇస్తే అది దైవత్వం,
ఇంకొకరి దగ్గర మనం తీసుకుంటే అది రాక్షసత్వము అని చెప్తున్నారు. సో దానమే దైవత్వము, దా అంటే ఇవ్వడము అని చెప్తున్నారు. ఇవ్వడం నేర్చుకోవాలి. మన దగ్గర ఉన్న డబ్బు కావచ్చు, తన్ మన్ ధన్ పక్క వాళ్ళకి ఎప్పుడు కూడా సమర్పించుకోవాలని మనకు ప్రతి పిఎస్ఎం లో ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. సో ఇలా ఇప్పుడు జ్ఞానదానం కన్నా మించిన దానం మరేది లేదు కదా. సో అందుకోసమే అన్నిటికంటే ఉత్తమమైన ధర్మం ధ్యాన ధర్మం. ఆ ధ్యాన ధర్మం పాటిస్తే మిగిలిన ధర్మాలన్నీ మనం పాటించగలుగుతాము. సో చక్కగా నవవిధ ధర్మాలను ఎంతో అద్భుతంగా తెలియజేశారు. ధర్మం అనేది కూడా కాలానుగుణంగా మారుతూ ఉంటుందనే విషయాన్ని కూడా మనకి అందరికీ కూడా మన పురాణాల్లో ఎన్నో విషయాల్లో మనం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రసన్న లక్ష్మి మేడం అండ్ టీ మ్యూట్ లో ఉన్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.